హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ్ వ్లాగ్స్. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ. నేను ఫస్ట్లీ 4 ఆనియన్స్ తీసుకున్నాను. దానికోసం నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియా, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసాను. లవంగాలు కూడా వేసాను. దాన్ని ఫైన్ పౌడర్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఫస్ట్లీ నేను బాండీ పెట్టాను. బాండీ పెట్టిన తర్వాత బాండీ కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసాను. సరిపడేంత కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇందాక నేను 4 ఆనియన్స్ చూపించాను కదా, దాన్ని చాప్ చేసి వేసాను. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేశాను. ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసి ఇందాక నేను చూపించిన మటన్ కూడా బాగా ఫ్రై చేశాను. మటన్ కుక్కర్లో పెట్టలేదు, డైరెక్ట్గా వండుతున్నాను. అందుకనే మటన్ కూడా నేను బాగా ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత దానికి సరిపడేంత ఉప్పు, కారం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు అండ్ 4 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. మీ టేస్ట్ మీ స్పైస్లోకి తగ్గట్టు వేసుకోండి. మీకు కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి వేసుకున్నాం. ఇంతకు ముందు మసాలా పౌడర్ చూపించాను కదా, ధనియా, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాన్ని మంచిగా పౌడర్ చేసి వేసాను. ఆయిల్ బయటకు వచ్చే వరకు అది కూడా ఫ్రై చేసి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ముక్క ములిగేంత వరకు వాటర్ పోసి బాగా మూత పెట్టి ఒక ½ అన్ అవర్ ఉంచాను అనమాట. ఎందుకంటే నేను కుక్కర్లో పెట్టలేదు కాబట్టి. అంతే, ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉంచితే మన టేస్టీ మటన్ కర్రీ రెడీ.